Hello, people. Welcome back. My name is Sean Paul. Big Boss 9 episode 16 రివ్యూకి అయితే వచ్చేసాం guys. So let's quickly get into the video. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఫస్ట్ లైక్ చేసేసుకోండి. లాస్ట్కి చెప్తుంటే లాస్ట్ వరకు వాళ్ళు చూస్తలేరు, అందుకే ఎప్పుడే చెప్తున్నా. సో ప్లీజ్ డూ సపోర్ట్ గైస్. మనం సింపుల్ అండ్ స్ట్రాంగ్గా రివ్యూస్ అయితే ఇక్కడ చెప్తా ఉంటాం అనమాట. సో ఎస్, సో ఇవాళ డిమాండ్ పవన్ తీసుకున్న డెసిజన్ ఏదైతే ఉందో, లాస్ట్లో క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ ఏదైతే ఉందో అదైతే సూపర్ అనిపించింది నాకు. రీతు ఏదైతే ఫీల్ అవుతుందో అది జరగాల్సిందే జరిగింది అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ శ్రీజ విషయంలో వాళ్ళు పెట్టిన పాయింట్స్ అన్నీ ఇన్వాలిడ్ అనిపించింది. పాపం శ్రీజ ఏడ్చింది, కొంచెం ఎమోషనల్ అనిపించింది నాకు కూడా. అండ్ ఈసారి నామినేషన్స్ అంతా చాలా అంటే చాలా గజిబిజి ఉండే అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. ర్యాండమ్గా ఒక ఎప్పుడు జరిగేలాగా ఉన్నది వేరు, అండ్ స్టార్టింగ్లో ఆ డిస్కషన్స్లో ఒకరు నామినేట్ చేయడం, అంటే మెజారిటీ వైజ్ అక్కడ సెలెక్షన్స్ జరగడము, అక్కడ వాళ్ళ మధ్యలో ఉన్న డిస్కషన్స్ అన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించినాయి. అట్ ద సేమ్ టైం బయటకు వచ్చేసరికి ఒక ప్రాపర్ వ్యాలిడ్ పాయింట్స్ లేకుండా నామినేట్ చేయడం, అంటే పగడల పవన్ విషయంలో కానీ, అట్ ద సేమ్ టైం యూనో శ్రీజ విషయంలో కానీ దే డి నాట్ హ్యాడ్ అ ప్రాపర్ పాయింట్స్ అనిపించింది నాకు. అండ్ ప్రియా విషయంలో కూడా అలానే. ప్రియా విషయంలో ఓకే, కొంచెం పాయింట్స్ వ్యాలిడే ఉన్నాయి. బట్ యా, చూద్దాం మీకేమనిపించిందో కమెంట్ చేయండి గాయస్. సో లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు విత్ ద వీడియో. వాళ్ళంతా నామినేషన్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా క్విక్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫ్లోరా జైల్లో ఉంది. షీస్ లైక్ యో మే వస్తా, ఫస్ట్ టైం జైలుకి పోయింది కదా. ఓకే, దాని తర్వాత రీతు ఎవరు నాతో మాట్లాడట్లేదని ఏడవడం, తర్వాత మనోడు భుజోగించడం, ఇలా జరిగిందనమాట. సో రీతు ఈస్ ట్రైంగ్ టు బీ ఇమోషనల్. పాపం అంటే ఫెయిర్గా అంటే అవసరమా ఏడవచ్చు, తప్పలేదు. కాకపోతే ఏమో అంత అంతలేదు నాకు ఎందుకు అంటే ఏమో నాకు పర్సనలీ నచ్చట్లేదు రీతు గారు బిహేవియర్ అనేది. అండ్ నెక్స్ట్ మార్నింగ్ అదే తనుజ వచ్చి అంటే ఎందుకు నచ్చలేదు అని అంటే, టాయ్స్ గేమ్లో ఏదైతే బిహేవియర్ ఇమాన్యుయల్ పట్ల చేసిందో అది కొంచెం ఉండిపోయింది లోపల, మేబీ దాని ఎఫెక్ట్ అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి తనుజ దగ్గరకు వచ్చింది, కన్సోల్ చేసింది. తనుజ లైక్ సో స్వీట్ అగైన్, మళ్ళీ యాక్సెప్ట్ చేసి మళ్ళీ నార్మల్గా ఉండడానికి ట్రై చేసింది. ఇట్స్ గుడ్. అండ్ దాని తర్వాత బిగ్ బాస్ ఫ్లోరాని బయటికి రమ్మన్నాడు నామినేషన్స్ ప్రాసెస్ కోసం. లోపలికి వెళ్ళారు. టెనెంట్స్ అందరూ ఓకే, ఇప్పుడు వీళ్ళు టెనెంట్స్ కదా, ఓకే టెనెంట్స్ అందరూ ఒక దగ్గర ఉన్నారు. సో ఎవ్రీబడి యూనో ఒక్కొక్క పాయింట్ చెప్పడం. సంజన మీద ఈగో ఇష్యూ ఉంది. ఫ్లోరా హరీష్ గారు అన్నారు ఫ్లోరాని బట్టలు తీయమని చెప్పి, పర్సనల్ ఈగోకి సంబంధించిన అదే నేను ఆ పాయింట్లో రివ్యూలో చెప్పా. అలా పర్సనల్ ఎజెండాతోని ఆమె మీద ఉన్న కోపంతో ఆమె బట్టలు తీసుకురావాలని పర్సనల్గా తీసుకుంది. సో క్యాప్టెన్ అనే పొగరు. సో ప్రియా కూడా అన్న పాయింట్స్ అవే. సో బేసిక్గా ఆమె షీ వాంటెడ్ టు టేక్ లీడ్, కొంచెం ప్రైడ్ ఎక్కువ ఉంది. సో ఇవన్నీ పాయింట్స్ సంజన మీద ఉండే. ఓకే, ఉమెన్ని డిగ్రేడ్ చేసినట్టు అనిపించడం, అదే గాజులు తడుక్కొని లేము అనే డైలాగ్ సంజన అన్నది అనేది అందరూ అనుకున్నారు సంజన అని చెప్పేసి సంజనాన్ని పెట్టేశారు. తర్వాత రీతు మీద పాయింట్స్ ఉండే. అండ్ ఇది మీకు ఎంతమందికి అనిపించిందో చెప్పండి. డిమాండ్ ఏదైతే ఆ గ్రూప్లో రీతుని సపోర్ట్ చేస్తున్నట్టు అన్నది కరెక్టే. హరీష్ గారు అనే పాయింట్ రైట్ అనిపించింది నాకైతే. కాకపోతే ఇవాళ లాస్ట్కి కూడా రీతునే సేవ్ చేసే సిచ్యువేషన్ ఉండింటే మాత్రం డిమాండ్ని మామూలు వేసుకునేటోళ్ళు కాదు జనాలు. అండ్ అట్ ది సేమ్ టైం నాకు కూడా అనిపించింది హీ డిడ్ ఎ రైట్ థింగ్ అని. రీతు విషయంలో ఏంటంటే పతివ్రత శిఖామణులు అనేది సో ఒక నెగిటివ్ కాంటెక్స్ట్ వర్డ్ అది యూజ్ చేసిన సిచ్యువేషన్లో. సో అది కరెక్ట్ కాదు. అండ్ గేమ్ మీద డబుల్ స్టాండర్డ్స్ అంటే ఒక మాట సరే లాస్ట్ వీక్ అన్నట్టే ఇప్పుడు రాముతోనే అన్న మాట మీద నిలబడకుండా ఆమె బొమ్మలన్నీ తీసేసుకోవడం, మళ్ళీ వేయడం. సో ఒకటే లెవెల్లో ఆడతలేదు, వాళ్ళు వీళ్ళు అన్నారని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డబుల్ స్టాండర్డ్లో గేమ్స్ ఆడుతుంది అనే పాయింట్ జెన్యూనే రీతు ఉండడం నామినేషన్స్లో. ఓకే, ఇటు సైడ్ వాళ్ళు అనుకున్నారు, అటు సైడ్ వాళ్ళు అదే అనుకున్నారు. నామినేషన్స్లో రీతు ఏదైతే ఉండాలో అది జెన్యూన్ అని చెప్పేసి
డిమాన్ కూడా రీతు విషయంలో ఏవైతే ఉన్నాయో కొంచెం సాఫ్ట్గా చెప్పడానికి ట్రై చేశాడు. అదే ప్రియాంక కూడా సేమ్ ఉంది, సేమ్ ఇష్యూస్ చెప్పింది. హరీష్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు ఆ విషయంలో. తర్వాత సుమన్ గారిని నామినేట్ చేశారు. దట్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు గేమ్లో, అంటే తక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఎవరైనా పుష్ చేస్తేనే పుష్ అవుతున్నాడు, అండ్ ఎవరైనా చెప్తే బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. రాంగ్ అయినా కానీ దాని మీదనే వెళ్తున్నాడు అని అంటే, రాంగ్ అయినా దాని మీదనే వెళ్తున్నాడు అని అయితే చెప్పాను. బట్ ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం మాత్రం నిజమే. బట్ ఆయన వైపు నుంచి ఏదైతే పాజిటివ్ వైబ్, ఏదైతే గేమ్ మీద ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ యాక్టివ్ ఉండడం ఏదైతే ఉందో అది జనాల్లో చాలా మంచిగా వెళ్తుంది. అండ్ ఇట్స్ రియలీ నైస్. అని ఏదైనా కొంచెం మాట్లాడినా కానీ ఆనిముత్యం లాగా ఏదో నవ్వు క్రియేట్ చేయడమో, ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడం అయితే ఉంది. కాకపోతే సుమన్ అన్న పాయింట్స్ అయితే కరెక్టే. ఐ మీన్ 1-2 పాయింట్స్ అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి పగడాల పవన్ అన్న మాటలు. ఎందుకంటే ఎవరో చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, సో దిస్ ఈజ్ దేర్. ఓకే, అది కొంచెం అమాయకత్వం కిందికి కన్సిడర్ చేస్తాను నేను. చెప్పిన మాటలు బాగా విని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం గురించి ఐఎమ్ టాకింగ్. ఓకే, ప్రియా పాయింట్ ఏంటంటే, సుమన్ గారు లాస్ట్ వీక్లో నామినేషన్స్ రీజన్స్ ఏవైతే చెప్పిండో అవి రాంగ్ అన్నట్టుగా నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ వీక్లో నేను కూడా ఐ ఆల్సో ఫెల్ట్ వాట్ ఎవర్ ద పాయింట్స్ వర్ దేర్. అదే ఇప్పుడు నామినేషన్లో మీరు అదే బాధ అనిపించింది కదా సుమన్ గారికి. అదే ఎవరైనా మీరు తీసారా ఆరెంజెస్ అని అడిగినందుకు. సో ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో జెన్యున్లీ దట్ వాజ్ నాట్ వ్యాలిడ్ అనిపించింది నాకు కూడా. సో నెక్స్ట్ భరణి గారు జెన్యున్ కాదు అనేసి ఇంకా ఫీల్ అవుతున్నారంట హరీష్ గారు. బట్ మిగతా వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. సో ఆయనను హోల్డ్లో పెట్టారు. పగడాల పవన్ అదే రాము విషయంలో ఏదైతే ఎక్కువ గేమ్ ఇన్వాల్వ్ అవ్వకుండా సైలెంట్గా నుంచి ఉండిపోవడాన్ని ఇటు సైడ్ వాళ్ళు నెగిటివ్గానే ఫీల్ అయ్యారు, అటు సైడ్ వాళ్ళు కూడా నెగిటివ్గా ఫీల్ అయ్యారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రాము హిమ్సెల్ఫ్ వాంటెడ్ టు నామినేట్ బికాస్ ఆఫ్ హిజ్ యూనో అలా సైలెంట్గా ఉండిపోవడం విషయంలో హీ అగ్రీడ్ దట్. అండ్ ఫ్లోరా గారు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఏమైనా అంటే తిరిగి వెంటనే రిటార్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో దాట్ సార్ట్ ఆఫ్ రీజన్స్ ఆర్ బీన్ గివెన్. అండ్ ఎక్కువ యూనో గేమ్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదనే పాయింట్ కూడా తీసుకొచ్చారు. సో బట్ దానికి హరీష్ గారు యాక్సెప్ట్ చేయలేదు బికాస్ ఆయన స్టాండ్ భరణి గారి మీద ఉండే. సో ఇట్ వెంట్ లాస్ట్ వరకు ఏంటంటే, నేను వీళ్ళని పాయింట్ చెప్పేటప్పుడు వీళ్ళు నామినేట్ అనుకున్నా. కానీ అంటే మెజారిటీ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు నామినేట్ అని నాకు తర్వాత స్లోగా అర్థమైంది. దాని తర్వాత శ్రీజ లోపల దాంట్లో నామినేట్ చేసుకోవాలి కదా, అక్కడ బాగా డిస్కషన్ జరిగింది, చాలా ఫైర్ డిస్కషన్ జరిగిందని చెప్పాలా. హరీష్ గారు ఏదైతే పాయింట్స్ డిమోన్ మీద అన్నాడో, సో లత్కోర్ పనులు అని ఏదైతే పాయింట్ మీద ప్రియా అండ్ శ్రీజ నోరు తెరిచిర్రో, అండ్ లత్కోర్ ఈజ్ యాక్చువల్లీ నాట్ ఎ బ్యాడ్ వర్డ్, ఇట్స్ అ హిందీ వర్డ్ వేరే అదొక స్లాంగ్లో వాడతారు. షో ఆఫ్ చేసేటోళ్ళని, యాటిట్యూడ్ చూపించేటోళ్ళని బ్యాడ్ వర్డ్, అది దాని మీనింగ్, అది లత్కోర్ మీనింగ్. అండ్ ఈజ్ ఇట్ ఎ బ్యాడ్ వర్డ్ అంటే నో, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్, అది జనరల్లీ హిందీలో వాడతారంట. సో దిస్ ఈజ్ వాట్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ చాట్ జీపీటీ బ్రో. సో అదే బేసిక్గా ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్ అంట, జస్ట్ చెప్తున్నాను నేను. అండ్ ఏదైతే పాయింట్స్ హరీష్ కొంచెం మాట్లాడడం అంటే, ఇప్పుడు అక్కడ గేమ్లో నువ్వు వాళ్ళతో చాలా నైస్గా ఉంటున్నావు, ఇక్కడ కూడా ఓకే అది తప్పే బట్ కానీ అని ఎందుకంటే సాఫ్ట్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి హరీష్ గారు అన్న పాయింట్ నాకు వ్యాలిడ్ అనిపించింది. కాకపోతే లాస్ట్లో అందరూ కలిసి మనవాడిని నామినేట్ చేశారు. బట్ లాస్ట్లో మన ఏం పేరు వాళ్ళని పేరు డిమాన్ పవన్ ఏదైతే పాయింట్ చెప్పిండో అబౌట్ దట్ నామినేషన్ రిగార్డింగ్ ద ఏ పైన చెప్పండి లాస్ట్కి ఇమాన్యుయల్ విషయంలో రెడ్ ఫ్లవర్ అంటే తీసుకోలేదు అదే అంటే అదే పాయింట్ 3 వారాల నుంచి రిపీట్ అవుతుంది. ఎన్నిసార్లు వేస్తారు దాని మీద కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాడు. కానీ పెట్టేసుకోండి ఉన్నట్టుగా అన్నాడు. అండ్ బయటకు వచ్చాక స్వాపింగ్ ట్విస్ట్ అనేది హైలైట్. ఇదైతే స్వాపింగ్ ట్విస్ట్ అనేది నేను షాక్ అయ్యా. నేను అక్కడ డిస్కషన్ చేసేటప్పుడు ఇమాన్యుయల్ చెప్తున్నాడు ఎవరెవరు ఏంటి అని పాయింట్స్ చెప్తున్నాడు. స్వాపింగ్ టెస్ట్లో ఎప్పుడైంది అక్కడ ఉన్న టెనెంట్స్లో నేను బేసిక్గా నిజం చెప్తున్నాను, బిగ్ బాస్ హ్యాస్ టార్గెటెడ్
హౌస్ మేట్స్ అదే అదే ఇప్పుడు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కామనర్స్ ఇంతకుముందు ఉన్న వాళ్ళు, సో వాళ్ళని టార్గెట్ చేసిండు, వాళ్ళల్లో ఒకరిని బయట వెళ్ళగొట్టాలన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆల్రెడీ హరీష్ గారు ఉన్నారు, ఇంకా ముగ్గురిని ఇన్వాల్వ్ స్వాప్ చేసే ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు వీళ్ళని దాంట్లోనే పెట్టుకుర్రు. సర్లే లాస్ట్కి డిస్కషన్ అనేది వాళ్ళు చెప్పిన పాయింట్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంటే బాగుండు. ఎందుకంటే పగడాల పవన్ విషయంలో ఈజ్ నాట్ ప్లేయింగ్ అ గేమ్ అనే క్వశ్చన్ వస్తే ఎస్ హీఈస్ ప్లేయింగ్ అ గేమ్, కాకపోతే ఆ బౌండరీలో ఉంటాడు అని అంటే ఎస్ మేబీ నిజమే ఆ విషయం. కాకపోతే ఏంటంటే అదే స్టాండ్ తీసుకోడు. నాకు కనిపించినంత వరకు అయితే స్టాండ్ తీసుకోవడం అయితే నేను గమనించాను. బట్ వాళ్ళు చెప్పిన రీజన్స్ అంత వ్యాలిడ్ అనిపించలేదు. సేమ్ మళ్ళీ శ్రీజ మీద ఏదైతే పాయింట్స్ చెప్పారో పాపం మా పిల్ల అంటే ఇనిషియేట్ తీసుకోవడం, స్టాండ్ తీసుకోవడం అయితే 110% తప్పు కాదు. బిగ్ బాస్లో ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. మరి వాళ్ళ రీజన్ చెప్పడము, ఇంకోటి ఆర్గ్యుమెంట్ పెడుతుంది అది ఇది అని చెప్పి సంజన చెప్పిన పాయింట్ అయితే ఐ డోంట్ అగ్రీ టు ఇట్. ఓకే, కాకపోతే ఇక అది ఆ పిల్ల లాస్ట్కి హర్ట్ అయింది, ఏడ్చింది. అండ్ ప్రియా విషయంలో ఏదైతే ఫుడ్ మానిటర్గా వ్యవహరించిన పద్ధతి ఏదైతే ఉందో అది లోపల చెప్పిర్రు వీళ్ళు, అంటే హౌస్ మేట్స్ ఫెయిల్ ద సేమ్ అండ్ టెనెంట్స్ ఆల్సో ఫెయిల్ ద సేమ్. దట్ పాయింట్ ఐ అగ్రీ, అది వ్యాలిడే, అట్లా ఫుడ్ దగ్గర అనాల్సింది కాదు. అండ్ వాళ్ళకి ఇంకో డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. బట్ అగైన్ ఐఎమ్ ఓకే విత్ దట్, నాకు కూడా ఓకే అనిపించింది. శ్రీజ ఓకే ఓవర్లాప్ చేసి మాట్లాడుతుందని, ఓవర్లాప్ చేయడం అంటే ఒక్కటి ఓవర్లాప్ చేసి మాట్లాడకుండా స్పేస్ ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది. బట్ అగైన్ ఆమె ఆర్గ్యుమెంట్ స్కేల్ అవ్వచ్చు, లేకపోతే ఆమె స్టాండ్ తీసుకునేది అవ్వచ్చు, వీళ్ళకి నచ్చలేదు. లైక్ ఓనర్స్ అందరిలో ఒక్కరికైనా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే బాగుండు శ్రీజాని నామినేట్ చేయడానికి అనిపించింది. బట్ ఒక్కరు కూడా సరైన రీజన్ చెప్పలేదు. వచ్చి చెప్దాం అనుకొని కూడా దే ఫెయిల్డ్ టు గివ్ అ ప్రాపర్ రీజన్ అనిపించింది. తర్వాత లాస్ట్కి నాకు బిగ్ బాస్ కామనర్స్ని టార్గెట్ చేస్తాను అనిపించింది ఎందుకో. అండ్ డిమాండ్ని సేవ్ చేయమని అడిగితే శ్రీజాన్ సేవ్ చేసింది, అండ్ విచ్ ఇస్ రైట్ థింగ్ టు డూ. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఎంత డిస్కషన్ అయ్యి హౌస్ మేట్స్ని అంటే టెనెంట్స్ని వాళ్ళని కాపాడుకోలేకపోతే ఇప్పుడు షీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవరు మన రితు. సో ఇలా నన్ను కాపాడితే అంత నెగిటివ్ అయిపోతాడు, వీలైన అయిపోతాడు. లైక్ ఆబ్వియస్లీ చూసే జనాలకు కూడా ఏంద్రా ఇది మొత్తం ఇప్పటికే జాకెట్లు వంచుకొని అన్నిటికీ సపోర్ట్ చేసుకొని ఆయన గేమ్ అర్థం చేసుకున్నాడు. డిమాండ్ అండర్స్టూడ్ ద గేమ్ దట్ జనాల్లోకి మేమిద్దరం ఎక్కువ క్లోజ్గా ఉండడం, నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. సో దట్ ఏంటంటే దీన్ని కొంచెం ఇప్పుడు బ్రేక్ పెడితేనే కరెక్ట్ అనిపించినట్టుంది. బట్ ఇక్కడ ఈ స్ట్రాటజీ ఒకవేళ నిజంగా డిమాండ్ పవన్ యూజ్ చేసింటే మాత్రం లైక్ వెరీ గుడ్ గేమ్ ప్లే. సో గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి ఎలా ఉండబోతుందో. రేపటి నుంచి మొత్తం డిమాండ్ ఇంకా రీతు వీళ్ళు మాట్లాడుకోవడం తగ్గుతుంది, అంటే ఒక సార్ట్ ఆఫ్ అది పెరుగుతుంది అనిపిస్తుంది. చూద్దాం ఏమవబోతుందో. ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్. సో కొత్త వాళ్ళు చూస్తున్నారు అని అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఇవాళ వీడియో అయితే ఇంతవరకే. యా, టేక్ కేర్, గుడ్ డే, బాయ్.